ప్రేక్షకులందరూ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. పరమేశ్వరార్పణమస్తు. గురుగారు, జూన్ మాసంలో కర్కాటక రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఈ నెలంతా కూడా ఎలాంటి జాగ్రత్తలు, రెమెడీస్ పాటించాలి గురుగారు వీళ్ళు? కర్కాటక రాశి వారు ముందుగా పునర్వసు నక్షత్ర 4వ పాదం, అదేవిధంగా పుష్యమే నక్షత్ర 4 పాదాలు, ఆశ్లేష నక్షత్ర 4 పాదాల వారు కూడా కర్కాటక రాశిలోకి ఇచ్చేస్తారు. వీరు ఎవరితోటి సంబంధం ఉండదు, వారి దారిన వారిని వెళ్ళిపోతుంటారు. అయ్యా ఇలా రావయ్యా అంటే నాకు అక్కడ ఏం పని ఉందిరే అని చెప్పి వెళ్ళిపోతూ తన యొక్క ఆలోచనలోనే నడుస్తూ ఉంటారు. ఎదుటివారి సలహాలు ఇచ్చినా, సంప్రదింపులు చేసినా తనకంటూ ఒక నిర్ణయం ఉంటుంది చూసారా, దానికే ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వెళ్తారు తప్ప నువ్వు చెప్తే నేను చేయాలా, నాకు నచ్చింది నేను చేసుకుంటా, నా జీవితం నా ఇష్టం అనేటువంటి వ్యవస్థ కర్కాటక రాశి వారికి నడుస్తూ ఉంటుంది. ఇక జూన్ నెలలో కర్కాటక రాశి వారికి శత్రువు మిత్రుడయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఇది ఒక లాభదాయకమైన విషయం. రెండోది, గర్భిణీ స్త్రీలకి చక్కగా సత్సంతానం కలిగేటువంటి అధికారం ఉంది. వివాహం ఎవరికైతే కావడం లేదో వారికి వివాహం అయ్యే సూచనలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి. సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి అంత ఆశాజనకంగా ఉండదు. ఈ నెల కూడా కాస్త నిరుత్సాహపడేటువంటి అవకాశమే నడుస్తూ ఉంటుంది. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి మంచి ఫలితాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. విద్యార్థులు తాము అనుకున్నటువంటి రంగంలో సీట్లు రావడము, తను కాస్త నాకు బలం ఉంచింది, నేను ఏమనుకుంటే అవి అయిపోతున్నాయి అనేటువంటి అవకాశంలోకి తన యొక్క ఆలోచనలు అనేవి మారుతూ ఉంటాయి. చెడు వ్యసనాలకు లోనయ్యేటువంటి అవకాశం ఈ రాశి వారికి జూన్ నెలలో ఖచ్చితంగా కలుగుతుంది. విద్యార్థులు, తల్లిదండ్రులు పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఏం చేస్తున్నాడు అనేది 1-2 సార్లు ఆలోచించాలి పిల్లాడి విషయంలో. ఇక సినీ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు ఉన్నాయి, వారి గుర్తింపు లభిస్తుంది. మీరు నాకు మొదటి అవకాశం అందుకున్నాను, నేను మొదటిసారి చెక్కు తీసుకున్నాను, నా మొదటి సంపాదన ఇది అనేటువంటి తన కాళ్ళ మీద తను నిలబడేటువంటి అవకాశాలు. రాజకీయంలో ఉన్నవారికి కూడా మంచి అవకాశాలు ఏర్పడుతున్నాయి. జనంలో మీ ఆదరణ పెరుగుతుంది. అయ్యా ఆయన ఉంటే బాగుండేది, ఆయనే మనకు ఉండాలి అని జనాలు మిమ్మల్ని ఒక స్థాయిలో పెట్టేటువంటి అవకాశం ఏర్పడుతుంది. మీ ప్రమేయం ఏమీ లేకపోయినా జనాలు మిమ్మల్ని పైకి లేపి కూర్చోబెట్టేటువంటి అధికారం ఉంది. ఇక సంగీత సాహిత్య కార్యక్రమాల్లో ఉన్నటువంటి వారికి మంచి అవకాశాలు లభించడము, మీ యొక్క స్థితి అనేటువంటిది మారడం జరుగుతూ ఉంటుంది. ఇక విదేశాలకు వెళ్దాము అనుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి కాస్త అంత ఆకాశాజనకంగా ఉండదు. మీరు ఈ నెల చివరిలో అంటే 28, 29 నెలలో అప్పుడు శ్రీకారం చుట్టుకుంటే కనుక ఆగస్టుకి పని అవుతుంది. అప్పటి వరకు అంత అవకాశం కనబడడం లేదు. రియల్ ఎస్టేట్ కానీ, భూ సంబంధితం కానీ, స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టేటువంటి వారికి మంచి అవకాశం. వ్యాపారం ఏదన్నా ప్రారంభం చేద్దాం అనుకున్నటువంటి వస్త్రాల మీద కానీ లేదా కిరాణా షాప్ సంబంధించింది కానీ పెట్టుకోవడం చాలా ఉత్తమం. కోళ్ళ పరిశ్రమ కూడా వీళ్ళకి కలిసి వచ్చేటువంటి అవకాశమే కర్కాటక రాశి వారికి. ఇక భార్యాభర్తల మధ్య కీచులాట్లు ఉంటాయి చూసారు, అవి మాత్రం సమస్య పరిష్కారం కావు, అవి అలాగే ఉంటాయి. ఎవరైతే ఆకస్మికమైన ధనం కానీ, తాత ముత్తాతల నుంచి వంశపారంపర్యంగా వచ్చేటువంటి ధనం కానీ ఏదైతే ఉందో అది కొలిక్కి పుచ్చుకుంటారు. ఇప్పటి వరకు మీకు వ్యతిరేకంగా మాట్లాడే అతను సరే ఏదో సెటిల్మెంట్ చేసేసుకుందాం, ఎందుకు వచ్చింది, రోజులు గడుస్తున్నాయి, దీనివల్ల నువ్వు నష్టపోతున్నావు నేను నష్టపోతున్నాను అని చెప్పి పరిష్కారం పూర్తి చేసేస్తాను. శత్రువుకి శత్రువు మిత్రుడు అనేటువంటి మాట కంటే డైరెక్ట్గా శత్రువే మనకు మిత్రుడైపోతాడు. ఇక మధ్య వ్యక్తితో మీకు సంబంధం ఉండదు. థర్డ్ పార్టీ అనేటువంటిది ఇక్కడ రాదు జూన్లో. కర్కాటక రాశి వారికి ధనపరంగా నిలబడేటువంటి అవకాశం, అప్పు తేవాలనుకున్నా దొరుకుతుంది, మీరు అప్పు ఇచ్చినా పూర్తి చేసేస్తాడు. కాబట్టి ఆర్థికంగా చాలా బాగుందని చెప్పచ్చు. ధనానికి ఎట్టి పరిస్థితుల్లోనూ జూన్ నెలలో లోటు ఉండదు, ఆరోగ్యంలోనూ లోటు ఉండదు. కాస్త ఈ నెల నేను బాగున్నాను, నాకు అన్నీ సమకూరుతున్నాయి, ఎందుకో నాలో కొత్త ఉత్సాహం అనేటువంటిది ఏర్పడుతుంది అనేటువంటి స్థితిని కర్కాటక రాశి వారికి ఏర్పడుతుంటుంది. కర్కాటక రాశి వారు మైన్యూట్గా, అది పెద్ద సమస్య అని కూడా చెప్పడానికి ఉండదు, కాళ్ళు నిప్పులు, నడానికి సంబంధించి చిన్న నిప్పులు అనేటువంటిది ఏర్పడుతుంది. అది పెద్ద సమస్యగా కూడా మనం పరిష్కారం చేయవలసిన అవసరం లేదు, ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. కర్కాటక రాశి వారు ఈ నెలంతా కూడాను కామాక్షి అమ్మవారికి నమస్కారం చేయడం మంచిది. లేదా ఐం హ్రీం కామాక్షి నమః అని చెప్పుకుని
తామర పూసలతో 108 తామర పూసల మాలతో జపం చేయండి. మంచి ఫలితాలు అనేటువంటివి ఏర్పడతాయి. ఇప్పుడు మీరు అనుకున్న నూతన ఉత్సాహం లోపల వస్తుంది అనుకున్న ఆ నూతన ఉత్సాహంతో ఈ సంవత్సరాంతం పూర్తి చేయడానికి అవకాశం ఉంది. తామర గింజలతో తామర పూసలతో ఆ మాలతో జపం చేయడం వల్ల నిత్యము కూడా ఎర్రటి పుష్పాన్ని అమ్మవారికి సమర్పించండి. లేదు ఏం కుదరడం లేదు అనుకున్నవారు రాత్రి వేళలో ఖచ్చితంగా 9 గంటల నుంచి 11 గంటల లోపు ఏదన్నా కుక్కలకి, అంటే వీధి కుక్కలకి, మనం పెంచుకున్నటువంటి కుక్కలకి కాదు, వీధి కుక్కలకి స్వీటు లేదా పాలకోవా అలా ఉన్నటువంటివి ఏదైనా తీయటి పదార్థాలు వాటికి పెట్టండి. దీనివల్ల మీ యొక్క సంవత్సరాంతానికి కూడా ఈ ఆనందాన్ని కొనసాగించడం జరుగుతుంది. బంగారు ఆభరణాలు, పట్టు చీరలు, ఏదైనా విలువైన వస్తువులు ఎక్కడైతే దాస్తున్నారో దాన్ని మీ డైరీలో రాసి పెట్టుకోండి. ఎందుకు అంటే ఆకస్మికంగా మీరు పెట్టినటువంటి ఈ డబ్బు ఇవి కనబడవు. ఆగస్టులోనో తర్వాత నెలలోనో అవి వెలికి వస్తాయి. ఎక్కడ పెట్టారో మర్చిపోవడం అనేటువంటిది చాలా సహజంగా జరుగుతుంది. ఈవెన్ మీ బైక్ కీస్తో సైతంగా మీరు చాలా జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచించుకుని అక్కడ పెట్టుకోండి. ఎక్కడ పెడుతున్నామో మళ్ళా ఆలోచించుకోండి. ఎందుకంటే మరుపు అనేటువంటిది ఆనందయుక్తంగా మర్చిపోతుంటారు. ఎక్కడైతే బంధువర్గాల్లో అంటే కార్యక్రమాలు, శుభ కార్యక్రమాల్లో మీరు పాలు పంచుకుందాం అనుకుంటారో మీకు అంత పెద్దపీట వేయరు. కానీ వచ్చావా అంటే వచ్చావు అన్నట్టుగానే పరామర్శలు అనేటువంటి జరుగుతూ ఉంటాయి. దానివల్ల కాస్త మనసు చురుక్కుమన్నా కూడా సర్లే మనోడే కదా అని మీలో మీరు సర్దుకుంటారు. కాబట్టి ఈ నెలంతా కూడా తామర పూసలతో మాలతో అమ్మవారి ధ్యానం చేయడం చాలా మంచిది. వ్యాపార ప్రారంభం చేసేటప్పుడు ఈ కర్కాటక రాశి వారు జోడీగా అంటే పార్ట్నర్స్గా పెట్టేవాళ్ళు పనికిరారు. ఇండివిజువల్గా మీకంతలో మీరు దిగండి అంతే తప్ప పార్ట్నర్స్తో కర్కాటక రాశి వారికి జూన్ నెల కలిసి రాదు. ఇండివిజువల్గానే కలిసి వస్తుంది. కాబట్టి మిమ్మల్ని మీరు నమ్ముకోండి, అమ్మవారి మీద భారం వేసి వ్యాపారాన్ని ప్రారంభం చేసుకోండి. జగజ్జనని మీకు రక్ష కలిగిస్తూ ఉంటుంది. సో ఇంకేమైనా ప్రత్యేకంగా రెమెడీస్ ఏమైనా అవసరం గురుగారు, లేకపోతే మీరు చెప్పింది ఇక్కడ వరకు సరిపోతుందండి. జూన్ నెల నుంచి కూడా లోపల వచ్చేటువంటి ఈ వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి అలా జరుగుతూ ఉండడానికి కామాక్షి అమ్మవారిని మించినటువంటి అమ్మవారు కర్కాటక రాశి వారికి లేరు. కర్కాటక రాశి వారు తన యొక్క స్థితిని మార్చుకున్న తర్వాత దాన్ని అలాగే కొనసాగించుకోవాలి అనుకుంటే కనుక ఏదన్నా బ్రాహ్మణోత్తముడికి బియ్యాన్ని దానం చేయండి. తండులాలు, కేజీంపావు తండులాలు, ఒక 501 రూపాయి, బ్రాహ్మడికి 2 అరటిపళ్ళు, 2 తవలపాకులు ఒక్క పెట్టి నమస్కారం చేసుకోండి. ఈ దానాన్ని ఆదివారం చేసుకోవడం శ్రేయస్కరం. ఓవరాల్గా ఈ నెలలో ఈ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, చాలా బాగా వివరించారు గురుగారు. పరమేశ్వరార్పణమస్తు.